వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈనాడు మెయిన్ పేపర్లో మనకి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఆగస్టు 2న పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ అనే హెడ్డింగ్తో మనకి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ ఈనాడు అమరావతి పిఎం కిసాన్ 20వ విడత వాయిదా సొమ్ము ఆగస్టు 2న రైతుల ఖాతాలో జమ కానుంది. అంటే మనకి ఇప్పటివరకు పిఎం కిసాన్ కింద 2000 ఇస్తున్నారు కదా, దానికి సంబంధించిన 20వ విడత అయితే మనకి ఆగస్టు 2వ తారీఖున రిలీజ్ చేస్తారనేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. వారణాసిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా నిధులు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో 41.58 లక్షల రైతు కుటుంబాలకు 831.60 కోట్ల రూపాయలు అందుతాయి. అదే రోజు అన్నదాత సుఖీభవ సొమ్ము కూడా రైతు ఖాతాలో జమ కానుంది. అంటే మనకి ఆగస్టు 2వ తారీఖున పిఎం కిసాన్ కింద 2000, అలాగే అన్నదాత సుఖీభవ కింద 5000 కూడా మనకి ఒకే రోజు 2 షేర్లు కూడా మనకి డబ్బులైతే జమ చేయడం జరుగుతుంది. ఈ మేరకే ఇప్పటికే సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. పిఎం కిసాన్ నుంచి 2000, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద తొలి విడతగా 5000 రూపాయలు అందించనున్నారు. మనకి పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ కింద సంవత్సరానికి అయితే 20,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకి రాష్ట్ర ప్రభుత్వం కింద 14,000, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కింద 6,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఆగస్టు 2న రిలీజ్ చేసే మనకి అమౌంట్ అనేది ఫస్ట్ విడత కింద అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకానికి 46.64 లక్షల రైతు కుటుంబాలకు అర్హులుగా గుర్తించారు. వీరిలో 46.20 లక్షల కుటుంబాల్లో రైతులకు ఈకేవైసీ పూర్తి చేయగా, ఇంకా 40,346 మందికి కేవైసీ పెండింగ్లో ఉందని ఇవ్వడం అయితే జరిగింది. కార్డుల జారీ ప్రక్రియ పూర్తయ్యాక కౌలు రైతులకు రెండో విడతలో మొదటి, రెండో విడత నిధులను కలిపి జమ చేస్తారు. అంటే కౌలు రైతులకి ఇంకా మనకి ప్రక్రియ అయితే కంప్లీట్ కాలేదు. ఎవరెవరు ఏంటన్నది వాళ్ళకి సంబంధించిన కార్డులు అయితే ఇస్తారు. వన్స్ కార్డులు ఇచ్చిన తర్వాత వాళ్ళకైతే అన్నదాత సుఖీభవ మనకి రెండో విడత డబ్బులు జమ చేసే సమయంలో వాళ్ళకి మొదటి విడత మరియు రెండో విడత 2 విడతలు కలిపి ఒకేసారి అమౌంట్ అయితే జమ చేయడం జరుగుతుందనేసి మనకైతే ఇవ్వడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.